అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. ప్రేమ ఒక అద్భుతం. 4వ భాగం. తారలతో సహా క్రిందికి వచ్చిందా అన్నట్లు ఆ రోడ్డు కూడా ఎంతో అందంగా ఉంది. చాలా బాగుంది కదా! చాలా అంటే చాలా. ఈ చల్లటి గాలి, ఆ వాహనాల వెలుగుల నదిలో వదిలిన కార్తీక దీపాల వెలుగుల అంతకంటే సమ్మోహనంగా నవ్వుతూ ఉన్న కృష్ణుడిని నా కృష్ణుడితో చూడటం మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ సర్ప్రైజ్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. చుట్టూ చీకటి, దానికి తోడు చల్లని గాలి. చీరలో నా ఎదురుగా నువ్వు. నేను కూడా నిన్నిలా చూస్తూ కుదురుగా ఉండలేను. నా మనసులో మాటను చెప్పకుండా దాచలేను అంటూ ఆమె దగ్గరగా జరిగి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ పెదవులపై అంటీ అంటనట్లుగా ముద్దు పెట్టి, తొందరగా పెళ్లి చేసుకుందామా? అని అడిగాడు. ఏంటబ్బా! ఇప్పుడే చెప్పనని ఇంత సడన్‌గా ట్విస్ట్ ఇచ్చాడు పంచ్. ఏం చెప్పిందో ఏంటో సమాధానం. ఇక వెళ్దామా? అన్న మాటతో ఊహాలోకంలో నుంచి ఇళ్ళకొచ్చిన పంచ్ ఇదంతా నా ఊహేనా? నిజంగా చెప్పలేదా? అనుకొని బాబోయ్! అలా మెద్దు పెట్టుకొని ఉంటే లాగి పెట్టి కొట్టేదేమో. ఇది నా లైఫ్‌లోకొచ్చాక పగటి కలలు ఎక్కువైపోయాయి. కాస్త కంట్రోల్‌లో ఉండాలి. అనుకుంటూ మహాని తన ఇంటి దగ్గర దింపి తను వెళ్ళాడు. ఈ సంవత్సరం నుండి పంచ్‌తో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ తెలియని తన్మయత్వానికి లోనవుతూ ఉంది ఈ మహా. అతనొచ్చిన తర్వాత నా జీవితంలో అతను తప్ప ఇంకేదీ ముఖ్యంగా అనిపించటం లేదు. అతన్ని తలుచుకోగానే మనసంతా గాల్లో తేలిపోతున్నట్లుగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. నా గుండెకు సవ్వడై నాతో ఉన్నాడు. నా ఊహకు ఊపిరై తనలో నిలిపాడు. నా మనసుకు ఆశై నాలో నిలిచాడు. నా కనులకు కలలై తనతో నడిపాడు. నా పెదవికి నవ్వై తన్నన్నే మురిపించాడు. నా పాదాలకు తీరం తానే కాగలడు. నా అడుగులు ఆశలవై పరిగెత్తిన వేళ, నా ఊసులు కెరటాలై ఎగిసే వేళ, నా ఊపిరి ఉప్పెనై తాకే వేళ, నా కలలు కావ్యాలై పలికే వేళ, అక్షరాలు కరువై మాటలు మౌనమై కరాలు కలమై రెప్పలు బరువై అతని కోసం ప్రతిక్షణం కలవరిస్తున్నాయి. అతని రాకకై అణువణువున అన్వేషిస్తున్నాను. అతని నవ్వుకై క్షణక్షణం పరితపిస్తున్నాను. అతని ఎద సవ్వడికై అనుక్షణం ఎదురు చూస్తున్నాను. కృష్ణయ్య, ఈ సంతోషం ఇలాగే జీవితాంతం ఇవ్వగలవా అంటూ నిద్రపోయింది. అక్కడ పంచ్ పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంది. కనులు గీసిన కలల చిత్రం నీవేగా మనోహరి, మది దాచిన మౌన ప్రేమ నీదేగా ప్రియసఖి, ప్రణయం ప్రళయం కారాదని ఎదురు చూడగా రుధిరమే జ్వాలాసంద్రమై దహిస్తుంది. కళ్యాణం కథనం కారాదని వేచి చూడగా ప్రేమే కోరికల జడయై దాడి చేస్తుంది. నీ చిరునవ్వై నన్ను చేరని, నీ పాదాన్నై నన్ను పరవళించని. కోరికై వచ్చానంటూ కౌగిలి చేరవే చెలి, ఆశనై వచ్చానంటూ ఊపిరియ్యవే సఖి. నా ప్రాణం ఉన్నంత వరకు నీతోనే నా జీవితం, నువ్వు లేని నా జీవితంలోనే జీవోత్సవాన్ని అనుకుంటూ పాంచ్ బజ్జున్నాడు. నులివెచ్చని సూర్యకిరణాలు తనువుని తాకగా పరవశంతో నిద్ర మేల్కొంది మహా. ఏమయ్యా సూర్యదేవా, అప్పుడే నీ డ్యూటీకి టైం అయ్యిందా? హడావుడిగా వచ్చేశావు. ఈ ఒక్క రోజైనా కొంచెం లేటుగా రాకూడదు అని నవ్వుకుంటూ ఆఫీస్‌కి బయలుదేరింది. ఆఫీస్‌కి వెళ్ళగానే కృష్ణ కనపడక, రోజూ ముందే వస్తాడుగా, ఇవాళేంటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తుంది. ఏంటే ఎవరికోసం గుమ్మానికే కళ్ళతికిచ్చావు అన్నది మధు. ఆ నీకోసమే. ఏంటే వెటకారమా అంది మధు. నీకలా అనిపించిందా మధుగారి? లేకపోతే నేను నీతో ఉంటే నా కోసం చూడటమేటి వింత కాకపోతే? తెలుసుగా, నువ్వు కాకపోతే ఇక మన ఫ్రెండ్ కృష్ణ కోసమేగా. ఆ మాత్రం అర్థం కాదేంటి మటిబుర్ర? గుమ్మం దాకా వచ్చినోడు లోపలికి రాకుండా ఉంటాడా? అంతలా చూడటం ఎందుకు? ఒక విషయం చెప్పాలి అంది మహా. ఏంటే అంత ముఖ్య విషయం? నాకు చెప్పవే అంది ఆత్రంగా మధు. ఆహా, వెయిట్ చెయ్, ఇద్దరికీ ఒకేసారి చెప్తా. నూరేళ్ల ఆయుష్ మాటల్లోనే వచ్చాడు అంది మధు. ఏమైంది అనుకుంటూ వచ్చాడు కృష్ణ. నీకేదో చెప్పాలని మహా తెగ ఎదురు చూస్తుంది అంది మధు. ఏంటి మహా, అంత ముఖ్యమా? ఆ కృష్ణ, ఇందాక ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను. అబ్బా, ఎంత బాగుందో తెలుసా? నీకు కరెక్ట్గా సరిపోతుంది. నేనే అలా ఆగి చూశాననుకో. అంత అందంగా ఉంది. నిజంగానా మహా? అవును కృష్ణ, కొంచెం ముందు వచ్చుంటే చూసేవాడే కదా. ఇప్పుడేమైంది? ఎటు వెళ్ళిందో చెప్పు, ఫాలో చేస్తూ వెళ్తా. వద్దులే, దొరకదంలే అనుకో, బాధపడతావు. దొరికిందనుకో, ఆ ఆనందంలో అక్కడే పడిపోతావు. మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ మేమెక్కడొచ్చాము? సరే, నువ్వు చూసావుగా,
మహా, వర్ణించి చెప్పు, ఊహించుకుంటాను. పాలాను రాగాల్లో పసుపు కలిపిన రంగు, నాగుపాము లాంటి జడతీరైన కను ముక్కు, ఆ రంగును ద్విగుణీకృతం చేసే నిండైన దుస్తులు. అబ్బా! నాకే కుళ్ళు పుట్టిందనుకో. ఆ వర్ణనంతా విన్న మధు ఒక్కసారిగా గతుక్కుమని, ఓయ్ మహా! ఇందాక మన ముందు వెళ్ళిన ఆ నిగ్రో పిల్ల కాదు కదా అంది పెద్దగా. ఏమంటున్నావు మధు అన్నాడు కృష్ణ. సార్ ఊహించుకుంది చాలు కానీ అక్కడంత లేదు. మహా చెప్పిన వర్ణానికి క్వైట్ ఆపోజిట్ ఊహించుకో. అది నిన్ను సరదాగా ఆట పట్టిస్తుంది. మహాతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. అది చూసిన క్రిష్ కొంచెం మొహం మార్చుకొని తన సీట్లో కూర్చున్నాడు. అది చూసిన మహా, ఏదో సరదాకే, కావాలని కాదు. అలా ఫేస్ పెట్టుకు, చూడలేము. నువ్వు నిజంగా హర్ట్ అయితే సారీ. పర్లేదులే మహా, నాకు కాబోయే భార్య విషయంలో జోక్ చేశావుగా, అందుకే కొంచెం ఫీల్ అయ్యాను అంతే. లైట్ తీసుకో. నిజంగా సారీ కృష్ణ. ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలో నేనే హెల్ప్ చేస్తాను. నీలాంటి అమ్మాయి, అచ్చంగా నీలా ఉండాలి. అలాంటి అమ్మాయి ఉంటే చెప్పు. వెంటనే చేసుకుంటా. నో వే కృష్ణ. నేను తప్ప నాలా ఇంకొకరు ఖచ్చితంగా ఉండరు. ఇక ఈ జన్మకు సన్యాసమే గతి. ఒకవేళ ఉంటే మాత్రం ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎంత కష్టమైనా ఎదుర్కొని నీకిచ్చి పెళ్లి చేసే పూచి నాది అంటూ శపథం చేసింది. గుక్క తిప్పుకోకుండా, చాలా మాట్లాడావు. కొంచెం వాటర్ తాగి కూల్ అవ్వు అంది మధు. అలా సరదా సరదాగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం రోజులానే మహా కోసం తన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాడు పాంచ్. ఓయ్ హీరో, నీ లవ్ విషయం చెప్పలేదనుకుంటా నీ డార్లింగ్‌కి. అయినా చెప్తే ఏం జరుగుతుందో తెలిసి ఎలా చెప్తావులే. కానీ నిన్ను చూస్తే జాలేస్తోంది హీరో. నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా దాని ప్రాణాల కోసం అదంతా దాచుకొని స్నేహితుడిలానే ఉంటున్నావు. చూడు, ఎంత గొప్ప ప్రేమరా బాబు! మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. అలాగే నీకో విషయం చెప్పనా? నువ్వు చెప్పకపోయినా నీ మీద పిచ్చి ప్రేమ అలాగే నమ్మకం ఉన్నాయి నీ మహా మనసులో. కానీ నీ ప్రేమ దానికెప్పటికీ దక్కదని తెలియక ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో పాపం. నా మీద కోపం ఉంటే తనేం చేసింది? నువ్విలాంటి దానివని తెలియక నిన్ను ఫ్రెండ్‌లానే చూస్తుంది. నువ్వు పక్కలో బల్లెం లాంటి దానివని తెలీదుగా? తెలియకపోతే నువ్వు చెప్పు. చెప్పినా దాని మంచితనం ముందు చూశావు, మహాసముద్రం లాంటిది. చెడు చేసే వాళ్ళలో కూడా మంచి ఉంటుందని. నువ్వు లక్కీరా! అలాంటి పిల్ల ప్రేమ దొరికినందుకు. నిన్ను కాకుండా వేరే ఎవరిని ప్రేమించినా తన జీవితం చాలా బాగుండేది. ఏం చేస్తాం? తన మంచితనాన్నే చూసావు కదూ! కోపం, ఆవేశం తెలీదు కదా! ఒక్కసారి రుచి చూస్తే ఎన్ని జన్మలైనా దాని జోలికెళ్ళవు. అంత తిక్క ఉంది. చూస్తావులే, బాధపడకు. ఏంటో అంత నమ్మకం. తను నా జీవితం అయినప్పుడు నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? అంత దూరం వచ్చిందా వ్యవహారం? అయితే ఇక రోజులు లెక్క పెట్టుకో. దాన్ని నీకు దూరం చేస్తాను. నీ మీద నమ్మకం పోగొట్టైనా, లేక ప్రాణం తీసైనా తననేమి చెయ్యకు. అందుకే కదా నా మనసు చంపుకుంటుంది. ఇంకా దూరంగా ఉంటాను. తన జోలికి వెళ్ళను. నాకు నువ్వు దొరుకుతావు ఏదో ఒకరోజు. ఆ రోజు ఈ పంచజన్య అసలు రూపాన్ని చూస్తావే. దానిపై ప్రేమ ఆపుతోంది. లేకపోతే నీ అంతు చూసేవాణ్ణి అనుకున్నాడు మనసులో. ఓకే హీరో, నీ హీరోయిన్ వస్తుంది. మూగ ప్రేమతో మాట్లాడుకోండి అని వెళ్ళిందామె. ఇక రోజూ రాలేను. చిన్నది క్యాటరింగ్ వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటున్నాను. ఇదివరకులాగా మాట్లాడటం కుదరదేమో అన్నాడు పంచ్. సరే, జాగ్రత్త అని మహా ఇంట్లోకి వెళ్ళింది. ఏంటి ఏ రియాక్షన్ లేదు? అయినా ఎప్పుడు ఇంతేగా అని పంచ్ వెళ్ళాడు. రీచ్ అని మెసేజ్ వచ్చిన కొద్దిసేపటికి ఫోన్ వచ్చింది. ఇప్పుడు చెప్పు, చెప్పాల్సినవి నా ఎదురుగా చెప్పనివి. అయినా అందరితో సరదాగా ఉంటావు. నాతోనే సరిగా మాట్లాడవు ఎందుకు? మాట్లాడుతున్నానుగా ఫోన్లో కాదు. అంతగా నీకోసం వస్తే ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా మాట్లాడావా? ఏమన్నా అంటే దానికైనా టైం రావాలి అంటావు. అప్పుడు నువ్వొద్దన్నా మాట్లాడతాను అంటావు. ఇప్పుడు ఇంకేమీ అడగకు అని సమాధానం చెప్తావు. అదంతా సరే కానీ ఉద్యోగంతోనే సరిపోతూ ఉంటే మళ్ళీ వ్యాపారం అంటే ఇబ్బంది కదా! రెండూ ఎలా మేనేజ్ చేస్తావు? తప్పదు, చెయ్యాలి. లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు కదరా! నీకు చెయ్యగలను అనే నమ్మకం ఉంటే ఓకే. అలాగే ఆరోగ్యం చూసుకో. కుదిరినప్పుడు ఎప్పుడైనా ఒక ఫోన్ చెయ్యి చాలు. ఫ్రెండ్స్ అని అందరినీ నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. నమ్మటం గురించి నువ్వే చెప్పాలి. అందరూ మంచోళ్ళే అంటావు అన్నాడు పంచ్. నాకు ఎవరిని ఎంతవరకు నమ్మాలో, అవసరం అయితే ఎలా వాయ తీయాలో బాగా తెలుసు సార్.
అదే నా బాధ, భయం. ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో పడతావేమోనని. ఎన్నొచ్చినా నా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారుగా. అయినా జాగ్రత్తగా ఉంటాలే. ముఖ్యంగా ఆ మెంటల్ దానితో. దాన్ని ఎక్కువగా నమ్మకు అన్నాడు పంచ్. ఎప్పుడూ తనని ఏదో ఒకటి అనాలి కదా! లేకపోతే తమరికి నిద్ర పట్టదు. అది ఒట్టి తింగరిది. పైగా నీ ఫ్రెండ్. ఎందుకలా అంటావు? తింగరిదానిలాగా నటిస్తోందే. అది నీ పాలిట, నా పాలిట పిశాచి. దాన్ని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. నీకు తెలిసేలోగా అది నిన్నేమైనా చేస్తుందో ఏమోనని నా భయం అని మనసులో అనుకొని, నిన్ను చాలా మిస్ అవుతున్నానురా. నేనెక్కడికి వెళ్తాను? నీ ఫ్రెండ్‌గా ఎప్పుడూ నీ తోడుంటాను. నీకే కష్టం అనిపించినా ఏ టైంలోనైనా ఒక ఫోన్ చెయ్యి. నీ బాధను పంచుకోవటానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు సెటిల్ అయ్యి సక్సెస్ అయితే ఆనందపడేది ముందుగా నేనేగా. ఆల్ ది బెస్ట్. థాంక్యూ రా. నీలాంటి ఒక ఫ్రెండ్ చాలు. నీ నవ్వుతో ఎన్ని బాధలైనా పోగొడతావు. ఉంటా. ఇక బాయ్. ఆ రోజులు ముగిచ్చారు. పంచ్ తన వ్యాపారం, ఉద్యోగంతో ఖాళీ లేకుండా ఉన్నాడు. పంచ్ ఆలోచనలతో మహా బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఆఫీస్ యూనివర్సిటీ ఫంక్షన్‌కి మహా తెలుగులో, క్రిష్ ఇంగ్లీష్‌లో యాంకరింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో రావొచ్చు అని నోట్ వచ్చింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల వల్ల రావటానికి కుదరదు కనుక ఆ ఫంక్షన్‌కి తన చెల్లిని, పంచ్‌ని తన తరపున ఇన్వైట్ చేసింది. మహా ఫంక్షన్‌కి యాంకరింగ్ ముఖ్యం కాబట్టి ఏ తప్పు జరగకూడదని బాగా ప్రాక్టీస్ చేశారు. ఫంక్షన్ జరిగే రోజు రానే వచ్చింది. వైట్ కలర్ చుడిదారులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది మహా. ఆమెకు మ్యాచ్ అయ్యేలాగా వైట్ డ్రెస్‌తో పంచ్ తన చెల్లితో కలిసి వచ్చింది. ఆమెని చూసి ఎదురెళ్లారు మధు, క్రిష్. ఇంత తొందరగా వచ్చావెందుకు? ఫంక్షన్ మొదలుపెట్టాక రాపోయావా? అన్నారు మధు, క్రిష్ చిరుకోపంగా. ఆలస్యం నాది కాదు. ఇదిగో దీనివల్ల అంటూ తన చెల్లిని చూపించి, తను నా చెల్లెలు ప్రశాంతి అని పరిచయం చేసింది. కలుపుగోలు పిల్ల కావటంతో వాళ్ళల్లో తొందరగా కలిసిపోయింది. పంచ్‌ని పరిచయం చేయబోయే లోపు ఇతనెవరు? అని అడిగాడు క్రిష్. మహా ఏదో చెప్పబోయే లోపు మా బావ అన్నది ప్రశాంతి. ఒక్కసారిగా అందరూ షాక్. మహాతో సహా. పంచ్ తప్ప. అదే మా మేనత్త వాళ్ళ అబ్బాయి. మా బావ అనగానే ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్ అంటే ఎలా ఏంటి అని డౌట్స్ పెడతారు. అందుకే అలా చెప్పా అని పంచ్‌కి, మహాకి మాత్రమే వినపడేలాగా చెప్పింది. ఆ మాటలకి పంచ్ చిరునవ్వు నవ్వాడు ప్రశాంతి వైపు చూసి. ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌తో వచ్చి అంతా కోలాహలంగా ఉంది. అలా ఉన్న హాల్ అంతా ఒక్కసారిగా క్రింద పిన్ పడినా వినపడే అంత నిశ్శబ్దంగా మారిపోయి అంతా ఒక ట్రాన్స్‌లో చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే వైట్ కాంబినేషన్‌లో పంచ్ మరియు క్రిష్ చెరొక పక్కన రాగా మధ్యన మహా. ఒక అద్భుతం కనుల ముందు ఉన్నట్లు ఉంది. ఎవరికి వారే పోటీ అన్నట్లుగా. ప్రశాంతిని, పంచ్‌ని తన స్టాఫ్ అందరికీ పరిచయం చేసింది. అబ్బా! ఏమున్నాడ్రా బావంట. ఇలాంటి బావుంటే ఇంకెవరిని లెక్క చేస్తుంది. అందుకే అంత రెక్లెస్సీగా ఉంటుంది మగాళ్ళ పట్ల అని ఎవరికి వారు చెవులు కొరుక్కుంటున్నారు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. మహాకున్న ఫాలోయింగ్ కళ్ళారా చూస్తున్నాడు పంచ్. మధ్య మధ్యలో తెలుగు కవితలతో ఫంక్షన్‌కి ఇంకొంచెం అందాన్ని తెచ్చింది మహా. తనొచ్చిన పని ఒకటి పూర్తి కాగా అదే క్రిష్‌తో పరిచయం. ఇంకొకటి మహా వాళ్ళ టీఎల్ పని పట్టటం. ఎక్కడున్నాడా అని వెతకసాగాడు. అప్పుడు కనిపించాడు ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని, మహానే గమనిస్తూ. వెంటనే అతని దగ్గరికెళ్ళి ఏంటి ఒక్కరే కూర్చున్నారు? మీ ఫ్యామిలీని తీసుకురాలేదా? అని అడిగాడు. నా భార్య డెలివరీకి పుట్టింటికెళ్ళింది. ఇక్కడంత ముఖ్యమైన వాళ్ళు ఎవరూ లేరని చెప్పాడు. అందుకేనా పక్కన వాళ్ళ పెళ్ళాలకి అర్ధరాత్రులు ఫోన్ చేసేది. నేనెవరికి చేశాను? అని అన్నాడు కంగారుగా. మరి నా భార్య ఫోన్‌కి పిచ్చి పిచ్చి మెసేజ్‌లు ఎందుకు పెట్టావు? నీ నంబర్ తన ఫోన్‌లో నేనే బ్లాక్‌లో పెట్టాను. మధ్యలో ఒకరోజు మహా ఫోన్ పాడైందని పంచ్ సర్వీసింగ్‌కి తీసుకెళ్ళాడు. అప్పుడు తన దగ్గర ఉండిపోయి అర్ధరాత్రి వేళ అతని మెసేజ్‌లు చూసి మహాకి తెలియకుండా ఆ నంబర్ బ్లాక్ చేశాడు. నీ భార్యేకా? ఆవిడెవరో నాకు తెలీదే. ఇప్పటిదాకా గుడ్లు మిటకరాయించి చూసి కళ్ళతో ఎవరిని స్కాన్ చేస్తున్నావో తనే నా భార్య. వాట్? మహానా? హా! తనే. తనకి పెళ్లి కాలేదు కదా! కొన్ని కారణాల వల్ల మా పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు. మా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఇప్పుడు నీకైనా జాగ్రత్త పడతావని చెప్పా. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ తెలిసినా, తన ఫోన్‌కి ఇంకో కాల్ ఆర్ మెసేజ్ వచ్చినా ఏం చేస్తానో చెప్పను. వచ్చాక చేసి చూపిస్తాను. ఇంత మంచిగా చెప్పాక చేస్తానా? భారతదేశంలోని స్త్రీలందరూ నా అక్క చెల్లెలు. దట్స్ గుడ్ అని అక్కడి నుండి
పంచ్ వెళ్ళిపోయాడు. బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు మహా వాళ్ళ టీఎల్. ఏంటి మహా పంచ్ భార్యనా? మరి మహా బావ అనగానే ఎందుకు ఆశ్చర్యపోయింది? ప్రశాంతి బావని ఎలా చెప్పింది? దానికి పంచ్ ఎందుకు నవ్వాడబ్బా? ప్రశాంతి పంచ్ ఏదో చేస్తున్నారు. పంచ్ని బెదిరించేది అతని ఫ్రెండ్. మహా కూడా ఫ్రెండా? ఎవరై